అధ్యక్ష గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్లు ఇస్తా అని చెప్పారు. కానీ మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నానండి. మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నాను. మీరు అన్నారు, కావాలంటే ఒకసారి రికార్డ్ చూసుకోండి. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్లు ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? నియోజకవర్గానికి మొత్తం ఉంటే 70,000 ఇళ్ళు 80,000 ఇళ్ళు ఉంటాయి మాక్సిమం. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్లు ఇస్తా అన్నారు, వీళ్ళు ఇయ్యలేదు. ఏం లెక్కలు అధ్యక్ష ఇవి? ఈ రకంగా సభని రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష వారు చెప్పిందే నేను చెప్తున్నాను అధ్యక్ష. అట్లాగే మీరు అన్నదే నేను చెప్తా ఉన్నాను. మీరు దేంట్లో అన్నా ఉద్దేశపూర్వకంగా అన్నా, మీరు కావాలనన్నా లేకపోతే ఫ్లో అన్నా సరే, అది వేరే విషయం. కానీ దాన్ని అయితే సెటరైట్ చేయాలి కదా అధ్యక్ష. అట్లా లేదు. అట్లాగే బిల్లులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నాను. మా హౌసింగ్ మంత్రి గారు నియోజకవర్గానికి 3,500 ఇళ్లు లెక్కను 4.5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు. దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, అధికారుల్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, హౌసింగ్ శాఖని ఒకటి కాదు, రెండు కాదు, అనేక సార్లు సమావేశాలు పెట్టి అర్హత కలిగినటువంటి వాళ్ళందరి చేత నియోజకవర్గంలో 3,500 ఇళ్లు శాంక్షన్ చేపించడం మీరు ఇవ్వండి, శాంక్షన్ చేస్తాం. దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే పేదవాళ్ల కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనేక సందర్భాలు సభలో చెప్పారు అధ్యక్ష. చెప్పటమే కాదు అధ్యక్ష, వాళ్ళలాగా మాయ మాటలు చెప్పి భ్రమలు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాటలు చెప్పి ఓట్లు అడిగి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వకుండా గాలికి వదిలేసిపోయినటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష. వారు చాలా నిక్కచ్చిగా హౌసింగ్ శాఖ మార్చిన నిక్కచ్చిగా దాని మీద రివ్యూ చేస్తూ నెలకొకసారి కాదు అధ్యక్ష, బిల్లులు వారానికి ఒకసారి బిల్లులు రిలీజ్ చేపిస్తా ఉన్నారు. వారానికి ఒకసారి అధ్యక్ష బిల్లులు. మీరు కట్టండి, బిల్లు పెట్టండి, వారానికి నేను ఇప్పించే బాధ్యతని పదే చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంత ఉన్నతమైన కార్యక్రమం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అధ్యక్ష, గూడు లేనటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలని, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశ ఆలోచనతో 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా, అంత పెద్ద భారమైనప్పటికి కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబం మన కుటుంబమే వాళ్ళ కోసం కట్టాలనేటువంటి ఆలోచనతో అంత భారాన్ని మోస్తూ పనిచేస్తూ ఉంటే అభినందించాల్సింది పోయి, మీరు నియోజకవర్గానికి 4.5 లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు, బిల్లులు తగ్గి అధ్యక్ష. బిల్లులు వారు శాంక్షన్ చేసిన దగ్గర నుంచి పదే అధికారులతో రివ్యూ చేసుకుంటూ ఎంత బిల్లులు వస్తే అంత బిల్లులు ఇచ్చుకుంటూ వచ్చారు. మొత్తంగా 5,000 చిల్లర పైబడి బిల్లులు ఈరోజు క్లియర్ చేశారు.